హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ. ఈరోజైతే వారాహి అమ్మవారికి ఉద్వాసన ఏ విధంగా చేశానో ఒకసారి చూడండి. సోమవారము 12 గంటల లోపు ఉద్వాసన అయితే చెప్పుకోవాలి వారాహి అమ్మవారికి. ముందుగా మనం పూజ చేసుకోవాలి. ప్రతిరోజు పూజ ఎలా చేసుకుంటున్నామో అలా వారాహి అమ్మవారికి అయితే పూజనైతే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు మనం అమ్మవారికి అయితే చీర సారె పెట్టుకొని సాగనంపుకోవాలండి. తల్లి మళ్ళీ సంవత్సరం నీ పూజ మేము యథావిధిగా చేసుకునేటట్టు చూడు తల్లి అని చెప్పేసి అమ్మవారికి అయితే ఈ విధంగా చీర, జాకెట్ ముక్క, గాజులు, తాంబూలం అండి 3 ఆకులు, ఒక చెక్క, ఒక పండు, 11 రూపాయలు, పసుపు కుంకుమ ఈ విధంగా పెట్టుకున్నాను. ఒక పువ్వును ఈ విధంగా పెట్టుకొని అమ్మవారికి అయితే చక్కగా మనం మన ఇంటికి ఆడపిల్ల వస్తే ఏ విధంగా పంపిస్తామో ఆ విధంగా సారిని అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకున్నాను. అమ్మవారికి అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఈరోజు అమ్మవారిని సాగనంపడం అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రోజు కూడా 9 రోజులు చక్కగా అమ్మవారిని అయితే పూజ చేసుకునేదాన్ని. అమ్మవారు పూజ చేసుకునే భాగ్యాన్ని అయితే నాకు కలిగించారు. ఈరోజైతే 12 లోపు మీరైతే ఈ విధంగా ఉద్వాసన చెప్పుకొని ప్రతిదీ కూడా పీఠం పైన ఉన్న ప్రతి వస్తువును కూడా కదపాలండి. కదిపిన తర్వాత అమ్మవారు అయితే మరి ఇక్కడ ఉండనట్టేని ఈ విధంగా ఫస్ట్ అయితే నేను ప్రతిరోజు పెట్టుకునే విధంగా ధాన్యం పళ్ళు, అదేవిధంగా పానకం పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే వినాయకుడిని కదుపుకోవాలండి. ప్రతిదీ కూడా కుడివైపుకి 3 సార్లు అలా కదుపుకోవాలి మనం పీఠం పైన పెట్టిన ప్రతి వస్తువును కూడా. తర్వాత పసుపు కుంకుమను కూడా ఈ విధంగా కదుపుకున్న తర్వాత అమ్మవారిని అయితే కదుపుకోవాలండి. అమ్మవారి ఫోటోను పైకెత్తి కుడివైపు 3 సార్లు ఇలా నేను చూపించే విధంగా కదుపుకోవాలి. తర్వాత లక్ష్మీ అమ్మవారిని కూడా కదుపుకోవాలి. ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని కూడా కదుపుకోవాలి. 3 సార్లు ఆ విధంగా కదుపుకోవాలండి. కదుపుకున్న తర్వాత మనం పీఠానికి కూడా ఒకసారి కదిపేయాలి. పీఠాన్ని ఒకసారి 3 సార్లు అటు ఇటు అనాలి. అంటే ఈ రోజుతో పీఠం కదిపేసాం కాబట్టి అమ్మవారి పూజ అయిపోయినట్టే, అమ్మవారు మన ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టే. కాబట్టి ఫోటోనైతే తీసుకొని నీట్గా తుడుచుకొని మనం ఒక కప్బోర్డ్లో పెట్టుకోవచ్చు, లేదంటే డైలీ కూడా పూజ చేసుకోవచ్చండి, మీ ఇష్టం. మిగతావన్నీ కూడా పసుపు కుంకాలన్నీ కూడా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. అమ్మవారికి అయితే నేను ఈ విధంగా చీరాసారిని పెట్టుకున్నాను. నేనైతే ఎంతో చక్కగా అమ్మవారి పూజను అయితే చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నా వీడియోస్ మీకు వస్తాయి.